ఫ్రెండ్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప 2 తర్వాత నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఈ సినిమా ఘన విజయంతో ఆయన నేషనల్ స్టార్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగిపోయారు. స్టైల్, మాస్, ఇమేజ్, పాన్ ఇండియా క్రేజ్ తో పాటు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ ను కూడా టార్గెట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేకర్స్ ఏకంగా 800 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారన్న సమాచారము ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాగూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడండి. అవును, వాళ్ళ కోట్లు వస్తుంటాయి. ఒక సినిమా హిట్ అయితే కోట్లు వచ్చి పెడతాయి. అవి ఏం చేసుకోవాలో వాళ్ళకు తెలియక ఇట్లా బిజినెస్ లో పెడుతూ ఉంటారు. కొంతమంది రియల్ ఎస్టేట్ లో పెడుతూ ఉంటారు, కొంతమంది షాపింగ్ మాల్స్ అలా పెడుతూ ఉంటారు, చీరలు అమ్ముతుంటారు, ఇంకా ఏవేవో బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బిజినెస్ రంగంలో అల్లు అర్జున్ అడుగు పెట్టాడు. అల్లు సినిమాస్ పేరుతో గ్రాండ్ మల్టీప్లెక్స్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. హైదరాబాద్ లోని కోకాపేట ప్రాంతంలో ఈ భారీ థియేటర్ నిర్మాణము జరుగుతుంది. విశేషం ఏమిటంటే ఇది దేశంలోని అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ అవడము. ఈ మల్టీప్లెక్స్ లో ప్రేక్షకులకు అంతర్జాతీయ స్థాయి అనుమతిని అందించేందుకు అత్యాధునిక సాంకేతికను ఇక్కడ వినియోగిస్తున్నారంట. 75 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, అద్భుతమైన విజువల్స్ కోసము డాల్బీ విజన్ 3D ప్రాజెక్ట్ ను, పవర్ఫుల్ సౌండ్ కోసం డాల్బీ అల్ట్రా సౌండ్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. డిజైన్ చేస్తున్నారు. ఈ భారీ థియేటర్ ఓపెనింగ్ ను సంక్రాంతి పండుగ సందర్భంగా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ఓపెన్ చేయాలని. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ థియేటర్ ప్రమోషన్స్ కోసం స్వయంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగుతున్నాడు. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తానికి అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాల్లోను బిజినెస్ లోను ఫుల్ స్పీడ్ లో దూసుకెళ్తూ ఐకాన్ స్టార్ కు తగ్గ రేంజ్ కు మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఇంకో విశేషం ఏమిటంటే ఈ హాల్లో అల్లు అరవింద్, అల్లు రామలింగయ్య, చిరంజీవి ఈ ముగ్గురి ఫొటోస్ పెట్టారంట. ఇది కూడా టాపిక్, ఇప్పుడు టాక్ ఆఫ్ టాపిక్ అయ్యింది. ఏంటంటే వీళ్ళ మధ్య చిరంజీవి కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి సాన్నిధ్యాలు లేవు, మాటలు లేవు అని చాలా మంది అనుకున్నారు. ఫ్యాన్స్ కూడా వార్ చేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. చిరంజీవి ఉండటం వల్లనే నువ్వు ఎదిగావు అని అంటే, లేదు, నేను స్వయంగా నా స్వయం శక్తితోనే